రెడ్డికి, విక్టివిఎండి విజయ్ కుమార్ రెడ్డికి, బీసీ బిడ్డల జోలికి వస్తే విక్టివిఎండి విజయ్ కుమార్ రెడ్డికి खबरदार विक्टिविएमडी विजय कुमार रेड्डी, खबरदार विजय रेड्डी, खबरदार विजय रेड्डी, खबरदार विजय रेड्डी, खबरदार विजय रेड्डी, బట్టలు పిగొడతాం విజయారెడ్డి, జోలికి వస్తే బట్టలు పిగొడతాం విజయారెడ్డి, తెలంగాణ నికాసైన తెలంగాణ బిడ్డ బహుజన బిడ్డ జోలికి వస్తే చెప్పేతను కొడతాం విజయారెడ్డి, విజయ్ రెడ్డి, బిగిటివి విజయ్ రెడ్డి, బిగిటివి విజయ్ రెడ్డి, విజయ్ రెడ్డి వెంటనే నిందారోపణలు చేస్తున్న విజయ్ రెడ్డిని వెంటనే అధ్యక్షుడిపై నిందారోపణలు చేస్తున్న విక్టివిఎండి విజయ్ రెడ్డిని విజయ్ రెడ్డిని విజయారెడ్డి బీసీసీ మహేష్ అన్న జోలికి వస్తే నీ బట్టలు పిగొడతాం విజయారెడ్డి, మహేష్ గౌడ్ జోలికి వస్తే బట్టలు పిగొడతాం విజయారెడ్డి, తెలంగాణ నికాసైన తెలంగాణ బిడ్డ బహుజన బిడ్డ జోలికి వస్తే చెప్పేతను కొడతాం విజయారెడ్డి, విజయ్ రెడ్డి, బిగిటివి విజయ్ రెడ్డి, బిగిటివి విజయ్ రెడ్డి, విజయ్ రెడ్డి వెంటనే నిందారోపణలు చేస్తున్న విజయ్ రెడ్డిని వెంటనే అధ్యక్షుడిపై నిందారోపణలు చేస్తున్న విక్టివిఎండి విజయ్ రెడ్డిని విజయ్ రెడ్డిని డిజాస్టర్ ముఖ్యమంత్రి డిజాస్టర్ ప్రభుత్వం అనాలి, కానీ ఒక పీసీసీ అధ్యక్షుని పట్టుకొని ఎక్కడో సంబంధం లేని విషయాలను తీసుకొని కావాలి బుద్ధదల్లిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య మీద నిరుద్యోగులకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని డిజాస్టర్ ప్రభుత్వం అంటారు. అదేవిధంగా రైతులకు చెల్లించాలంటే రైతు బంధు చెల్లించాలంటే ముఖ్యమంత్రి కానీ డిజాస్టర్ ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయనట్టు ముఖ్యమంత్రిని డిజాస్టర్ ముఖ్యమంత్రి అంటారు. అన్ని రకాలుగా చూస్తే సబ్బండ కులాలకి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టు హామీలను అమలు చేయనటువంటి ప్రభుత్వాన్ని డిజాస్టర్ ప్రభుత్వం అంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో బిక్టివి ఉన్నటువంటి విజయ్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కృతజ్ఞతలు చెప్పాలి, లేదా కృతజ్ఞతలు తెలియాలి. తెలిసినప్పుడే క్షమాపణలు చెప్పినప్పుడే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురి కాకుండా, లేదంటే బీసీల తడాక ఏందో బిగిటివి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తుందో కూడా మేము ఈ రోజు తేల్చుకుంటామని చెప్పి ఎంబడే మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పారు డిజాస్టర్ పీసీసీ అధ్యక్షుడు అనడం అది చాలా బాధాకరం, దుర్మార్గం. డిజాస్టర్ పీసీసీ అధ్యక్షుడు కాదురా బాబు, డిజాస్టర్ ముఖ్యమంత్రి అను. ఎందుకంటే పేద పిల్లలు చదువుకుంటే 12,50,000 మంది చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి, అల్ల డిజాస్టర్. లేదా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అది డిజాస్టర్. లేదా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది డిజాస్టర్. అది విడిచిపెట్టి నువ్వు పీసీసీ అధ్యక్షుడి మీద పడితే పీసీసీ అధ్యక్షుడు అనేటువంటి ప్రభుత్వాన్ని నడుపుడు పార్టీని నడుపుతాడు. పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచారు, మున్సిపల్ ఎలక్షన్లు గెలిచారు. పీసీసీ అధ్యక్షుడు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారానే రాజకీయంగా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలియని బుద్ధి లేని విధవ విజయ్ రెడ్డి అంటోడు ఆ బిగ్ టీవీ ఎండి అంటోడు ఓ బుర్రలేని విధవ. ఎందుకంటే వాడు గాంధీ భవన్ కు ఎమ్మెల్యే కోడర్స్ లా 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, అదే విధంగా మాజీ మంత్రులు ఉంటారు. లుచ్చా ఇలా ఎవరైనా ఉన్నారా? ఆ గాంధీ భవన్ కు దానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే కాక ఒక బీసీ పీసీసీ అధ్యక్షుడితే మీ బాధ ఏంటంటే మీరు చేసే పైరవీలు నడుస్తలేవు. అదే విధంగా మీరు కొంతమంది వేరే పార్టీలకి ఎమ్మెల్యేలను తెచ్చి లేద్దామనుకుంటారు, అది కానిస్తలేడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఈ విజయారెడ్డి అంటోడు పెద్ద ఎత్తున బ్రోకరిజం చేద్దామంటే ఈ మహేష్ అన్న ఎక్కడ కూడా బోనిస్తలేడు ఆయన. మహేష్ గౌడ్ అంటోడు వాళ్ళ తాతల ఆస్తి 1100 ఎకరాలు పంచిన చరిత్ర ఉందిరా, నీలాగా బ్రోకరిజం చేసి రాలేదురా విజయ్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం సమాజంలో, విజయ్ రెడ్డి అంటోడు ముక్క నెలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు చేసిన ఆరోపణలన్నీ పుట్టి డమ్మీ ఆరోపణలు. నువ్వు డిజాస్టర్ అంటే ప్రభుత్వం డిజాస్టర్ అయింది. ఎర్ర లుచ్చా నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కలెక్టర్లను వేధించారా? కలెక్టర్లను వేధించినప్పుడు నీ బిగ్ టీవీ కెమెరాలో కనిపించలేదురా? అదేవిధంగా ఎమ్మెల్యేలు అక్రమంగా డబ్బులు సంపాదించరు. నీ ప్రభుత్వంలో మీ సామాజిక వర్గానికి సంబంధించిన రోజుకోడు ఏసీబీ వలలో చిక్కుతున్నారు, కోట్ల రూపాయలు బయటకు వెళ్తున్నాయి. అది కనిపిస్తలేదురా మీ బిగ్ టీవీ కెమెరాలకు? కేవలం మహేష్ కుమార్ గౌడ్ బీసీ అని, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ లో బీసీలకు 40% అడుగుతాడని, అదేవిధంగా 42% రిజర్వేషన్లకు పూర్తి స్థాయిలో కొట్లాడుతుందని చెప్పి మీరు చేసే ఆరోపణలు మీరు ఎంబడే క్షమాపణ చెప్పకపోతే మాత్రం తెలంగాణలో ఏవది బీసీ సమాజం చేతిలో చెప్పుల దెబ్బలు మీకు తప్పని చెప్పి విజయ్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.